మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచిస్తా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు. ఎన్ని చేశాం. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్ర లేస్తే ఏది చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాం. దాంతో నిద్ర లేస్తాం. సాయంత్రం పడుకునేటప్పుడు ఏది చేశానో, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్ళీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. మళ్ళీ తెల్లవారు చేసి బాడీని చార్జ్ చేసుకుని మళ్ళీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. 35 సంవత్సరాల కంటే ముందు అనుభవించాను. నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకుండా అనుభవించారు. స్వశక్తిగా ముందుకు పోవాలని అనుభవించారు. దేశంలో ఎవరు చేయని విధంగా 35 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టారు. అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఈ రోజు నా మీద వాళ్ళు ఆధారపడరు. వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్పారంటే, ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నడిపిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తెన వ్యాపారాలు ఇవ్వమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నాను. నేను చెప్పాను, కాదు నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను. ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళు నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అది కష్టమైనది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నారు.